యాదాద్రిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ స్ఫూర్తి, ఈ పట్టుదల కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు మీకు ఎలా ఉందో స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపించాలి, మన పార్టీని బతికించుకోవాలని చెప్పి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదేవిధంగా మీరు ఇతర సోదరులను కూడా మీకోసం ఆలోచిస్తాం, కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా మంది నిన్న మొన్న జరిగిన పరిణామాలతో మరి భిక్షమయ్య గారు పోయిందని చెప్పేసి ఆలోచిస్తుండొచ్చు. కానీ ఇక్కడ నాయకులను చూస్తుంటే భిక్షమయ్య పోయడమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు పోలే కానీ కనీసం ఆయన భార్య పిల్లలన్నా పోయినా లేదా డౌట్ వస్తున్నారు. పోయినా కాంగ్రెస్ ఆయన కనీసం కుటుంబ సభ్యులు కూడా పోలేదని నాకు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఆలయ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ 4 మండలాలకు సంబంధించి అందరూ స్టేజ్ మీద ఎదురుగా కనబడుతుంది నాకు అనిపించింది. కేటీఆర్ ఏమనుకుంటున్నాడంటే చాలా పెద్ద గొప్ప నాయకులు తీసుకున్నా అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. కానీ ఒక్కరు పోయిన కానీ 10,000 మంది వస్తున్నారు వాపస్ మళ్ళా. 10 సంవత్సరాల నుంచి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల్ని 10 సంవత్సరాలు ఏ విధంగా ఎన్ని బాధలు పెట్టిండో కృష్ణ రోజు నాకు తెలుసు. పార్లమెంట్ అభ్యర్థిగా నేను పార్లమెంట్ సభ్యులుగా నేను చూసిన. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటుంటే ఇక్కడ నాయన దేవుడా అని అనుకుంటున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2009లో పురుషోత్తమరెడ్డి గారు చెప్తే ఆయన రికమెండేషన్ మీద ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన ముఖం కూడా చూడకుండా ఢిల్లీలో రాజశేఖర గారికి నేను సోదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కృష్ణయ్య గారు పేరు రాయించాం. రాజశేఖర గారు అన్నారు అసలు ఎవరు వేరేప్పుడు ఏ పార్టీ అన్నారు, మాకు కూడా తెలియదన్నా. మరి ముసలాయన చెప్తున్నారు కదా అన్నాడు. లేదు నువ్వు పెట్టు పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు కన్ఫామ్ అయింది, ఆలయంలో వెంకటేశ్వర రెడ్డికి ఇస్తున్నా, ఆయన ముసలాయన మనిషికి ఈ 2 టికెట్లు ఎప్పుడు ఇక్కడ నీ క్యాండిడేట్ తెలిసి పెట్టుకోన్నాడు. నేనన్నా ఇప్పుడే వచ్చిన కొత్త వచ్చిన ఆ ముసలాయన కాదని వేరే పెట్టిన నాకు కూడా ఉండాలి చెప్పిన పెట్టండి ఏం కాదు అన్నా. గెలిచిన ఉన్నా నీ మంచి పెట్టుకో అన్నాడు. నేనన్నా గెలిపించుకొని తీసుకొస్తా, నన్ను కాదని నేను కాదని ఎక్కడికి పోతున్నా అన్న. అంతేనంటవా నీ మీద నా మీద నాకు నమ్మకం ఉంది, ఎక్కడికి పోడు గెలిపించి తీసుకొని వస్తా, మీరు తిరిగి పుస్తకమై చూడాలని చెప్పిన. కానీ గెలిచిన తర్వాత నాకు ఎంత నమ్మకం రోజులో రాజశేఖర గారు చనిపోవడం మనకు అంత దొరుకుతారు. విశ్వనాథ్ గౌడ్ అవతల కుటుంబాలు పోయి అటుపక్క జిల్లా నాయకులు పోయి టికెట్ ఇప్పటికి గెలిపించిన నాకే నమ్మక ద్రోహం చేసింది. అయినా నేను బాధపడలేదు, తెలిసి తర్వాత తప్పులు చేస్తున్నా. మొన్న మీటింగ్లో చెప్తాడు కోమటిరెడ్డి సోదరు నన్ను కొట్టినాడు. ఇదే 50 లక్షల సాక్షిగా 2014లో ఎన్నికల సందర్భంగా ర్యాలీగా చేతులు అందరి చేతులు పెట్టి ప్రమాణం చేయించి నాకొక్కడికే కాదు భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యేకు ఓటు ఎత్తునే చేయకుండా నాకేయాలని అందరికీ ప్రమాణం చేయమని చెప్పి ప్రమాణం చేయించిన. ఆ రోజు గెలిచే అభ్యర్థి నేను ఆయనకున్న చెడ్డ పేరు వల్ల ఆయన చేయొద్దు నాకేద్దాం అనుకున్నాను కూడా 2 కాలం ఏడుస్తున్నా. ఆయన నా ఓటు కూడా నేనే కారణం చెప్పిద్దామని ఇస్తుంది, అంత చెడ్డ పేరు ఉండేది. ఆ తర్వాత 2 సార్లు టికెట్ ఇస్తే ఓడిపోయింది. నేను మొన్నసారి నేను మునుగోడు నుంచి పోటీ చేసినాం, అసలు నేను ఆలయం సమానమే లేదు. నేను వచ్చినాడు ఆయన ముసురు నాకు రాకుండా కోమటిరెడ్డి చదవకుండా ఆయన మోసం చేసినామంట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ ముసురు మాకు కాదు, 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం వాళ్ళు కష్టపడి నువ్వు అనుభవించినావు, కోట్ల రూపాయలు సంపాదించావు కదా, ఈ రోజు మోసం చేసి నీతో కోసం పోయినావు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఊసులు నీకు రాష్ట్ర కృష్ణయ్య ఆయన ఎవరిని బాగుపరిచింది ఏం లేదు. 10 ఏళ్ళ ఆయన రాజకీయ
ఆయనకు వచ్చి 2009 మంది ఏముందో కానీ నాకు తెలిసి ఇప్పుడు 100 ఎకరాల భూమి అనుకున్నాడు. చీటింగ్ కేసులలో కోర్టు వచ్చి ఊరుకుంటుడు. నిజంగా నీకు టీఆర్ఎస్ పార్టీతో అరెస్ట్ చేస్తామని భయం ఉంటే ఆ భయంతో నీ తప్పులు సరిదిద్దుకుంటూ జైలు పోకుండా ఉండదు పోయినా అని చెప్పు. కానీ కోమటిరెడ్డి సోదరులు అన్యాయం చేసినంటే నల్లగొండ జిల్లా కాదు, ఆలేరు కాదు, ఎవరు కూడా నమ్మని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మీ ఒకరికి సహాయం చేస్తున్నామే కానీ మేము అన్యాయం చేస్తున్నాం కాదు. నిజంగా అన్యాయం చేస్తున్నైతే నీ పెట్టిన చెట్టు నేను నరకను. నీకు విగడిపించి రాజకీయ దృష్టి పెట్టి ఎమ్మెల్యే చేసిందే నేను మీ అందరికీ విషయం తెలియని ఈరోజు చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని కాదు సోదరులారా. ఆయన లాంటి వ్యక్తి గురించి నేను ఎక్కువ మాట్లాడదు కానీ కేటీఆర్ మాట్లాడిన దానికి మీరు మాట్లాడాల్సి వస్తుంది. నల్లగొండలో వెంకటరెడ్డి గారు చెల్లెని రూపాయి అయితే ఇక్కడ చెల్లదంట, ఇక్కడ చెల్లెని రూపాయి అయితే కేటీఆర్ దగ్గర మధ్య శోభాగా చెప్పినట్టు విషయంగా ఓడిపోయిన చెల్లెని రూపాయనే కదా ఆలయంలో. మరి ఆయన ఎట్లా తీసుకున్న మరి కేటీఆర్ అది కూడా చెల్లెని రూపాయనే కదా. నకరికల్ నియోజకవర్గం మా సొంత గ్రామం. నకరికల్ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు. వెంకటరెడ్డి గారిని నిజంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. పుట్టి ఉన్నది నకరికల్లో, నకరికల్ ఉన్నది భువనగిరి పార్లమెంట్లో. నల్లగొండలో 20 సంవత్సరాలు ఏ విధంగా సేవ చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ తెలుసు. మరి కేటీఆర్ అంటారు, మరి కేటీఆర్ ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు? సిరిసిల్లకి వెళ్ళి. కేసీఆర్ ఎక్కడికి పోటీ చేసిండు? గజ్జలు చేసినాం. అంటే మీరు సిద్దిపేట ఊరు, దానిద్దరికి సంబంధించిన ఊరు సిద్దిపేట. మీరు కూడా చెల్లెని రూపాయల దమ్ముంటే మీ బావ హరీష్ మీద పోటీ చేసి గెలుపు చెల్లెని రూపాయలు చెల్లెని రూపాయలు రాబోయే రోజుల్లో హరీష్ రావు సిద్దిపేట నుంచి పోటీ చేస్తాం. ఆయన నియోజకవర్గం కాదు, మీ సొంత నియోజకవర్గం కేటీఆర్ది కేసీఆర్ది సిద్దిపేట. మీ ఇద్దరిలో తల్లి కొడుకుల్లో ఎవరన్నా ఒకరు హరీష్ రావును ఓడిస్తే దమ్ముగా లేదు. లేకనే నువ్వు పక్క నియోజకవర్గానికి, నువ్వు మీ ఆయన పక్క నియోజకవర్గానికి పోయిండు. అసలు నియోజకవర్గం మీది సిద్దిపేట. హరీష్ రావు దెబ్బలు పోయిండు. మీ వల్ల కాదు, మా సొంత నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు. అయినా దమ్మున్న నేతకు, ప్రజానేతకు, ప్రజలకు సేవ చేయాలనుకున్నకి ఒక నియోజకవర్గం కాదు, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి ఏ నియోజకవర్గం కరీంనగర్ గెలిచొస్తుందని చెప్తున్నా కేటీఆర్కు. నీ సిరిసిలో నిలబడతావో చెప్పు, నిజామాబాద్ నీ చెల్లెల్లో నిలబడతావో చెప్పు, ఎక్కడైనా గెలిచే దమ్ము తప్ప కోమటిరెడ్డి ప్రదర్శిస్తుంది. నీవు నల్లగొండ జిల్లాలో ఈ రోజు ఏ రోజైనా కేసీఆర్ కుటుంబాన్ని గత దింపని నీవే కూడా ఈరోజు చెప్తున్నా. భయపడం, తప్పు చేయం, తల వంచుకోం. అవసరమైతే నమ్ముకున్న కార్యకర్త కోసం ప్రాణాలు అర్పిస్తుందంటే ఏ రోజులో ఎవరిని మోసం చేయాలని చెప్తున్నా. మా గురించి కేటీఆర్ మాట్లాడింది తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మోసం చేసి, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితుల్ని మోసం చేసి, 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తమ్ముళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ రోజు అధికారం చేతిచ్చుకొని డబ్బులు కట్టి అధికారంతో నువ్వు రెండోసారి అధికారంలో తప్పే నిజంగా అధికారంలోకి రాలేదు. ఈవీఎం మిషన్ మేనేజ్ చేసినావు, అధికారులను కొంటున్నావు, నీ ఇష్టం వచ్చేట్టు నీ అహంకారానికి అడ్డు లేకుండా పోయింది. అందుకనే నిన్నటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 15 నియోజకవర్గాల్లో చదువుకున్న పట్టభద్రులు, టీచర్స్ నీకు చంపదెబ్బలాగా 3 ఎమ్మెల్సీలు. ఇది నీ పట్టణానికి మొదటి మెట్టు. రెండవది భువనగిరి గెలుపు. భువనగిరి గెలుపు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలుపు తెలంగాణ రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఒకసారి మాత్రం పెట్టుకున్నాను, ఎఫెన్సీగా మా సత్తా ఏంటో మా తెలంగాణ నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు గెలిపించింది, చూపించింది. ఆ దెబ్బ ఆ రుచి సరిపోలేదు. రెండోసారి ముందు కూడా ముఖ్యంగా 3వసారి నీ తండ్రి కొడుకులు రండి తెలుసుకున్నాం. భువనగిరి నియోజకవర్గ గడ్డ మీద ఎవరి జెండా ఎదురొస్తుందని మరొక ఛాలెంజ్ చేస్తున్నా. నా ఛాలెంజ్ కాదు, దమ్ముందా, ధైర్యం ఉందా? ఎస్, నాకుంది. నా భువనగిరి నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం ఉంది. ఈ 5 లక్షల స్వామి ఆశిస్తులు నాకున్నాయి. ఆ స్వామి అనుగ్రహంతో, ఈ ప్రజల ఆశిస్తులతో
గతంలో చేసిన ఈ సేవలను గుర్తుపెట్టుకొని మళ్ళీ మా సోదరులు వెంకరెడ్డి గారిని పెద్ద మీద తెలుసుకున్న నమ్మకం ప్రజల మీద భగవంతుడు మీద ఉంది. నువ్వే మంచి పని చేస్తావు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనడం, డబ్బు రాజకీయం, నయం సంపాదించిన సొమ్ము వేల కోట్ల రూపాయలు దోచుకోవడం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు సినిమా పెట్టుబడిదారుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టేస్తూ ఎంపీ ఎన్నికల్లో మాత్రం డబ్బులు మూలకి ఇచ్చేసాం. నిజమైన తెలంగాణ ఉద్యమకారులని అడుగడుగునా అవమానిస్తూ ఈ రోజు నువ్వు నియంత్రణగా తెలంగాణ పరిపాలిస్తున్న సంగతి మర్చిపోకు. అది త్వరలోనే జరిగేది. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్తారు గవర్నమెంట్ చెప్పండి. దాని పూర్తిగా ఉన్నది ఈ ప్రాంత ప్రజల మీద. ఈ ప్రాంతం కోసం ప్రజల కోసం అహర్నిశలు నిస్వార్థంగా పనిచేస్తున్న వస్తే ఏ ఒక్క రోజు కూడా కళలో కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. మీ అందరూ కూడా తలదించుకునే పని లేదు. భువనగిరి ఎంపీగా ఆనాడు మా హక్కుల అభ్యర్థిగా 1,40,000 మెజార్టీతో గెలిపించిన మీరు నా జీవితాంతం మీకు ఎప్పుడు రుణపడి మరొకసారి తెలుపుతుంది. మీ ఆకాంక్ష మీ మనసులో తెలంగాణ కావాలని ఉన్నా అర్థం చేసుకొని ఇక్కడ ప్రజలు యువకులు చనిపోతుంటే నా సహచర ఎంపీలతో కలిసి తెలంగాణలో పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సోనియా గాంధీని ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టించి తెలంగాణ రాష్ట్రం తెచ్చినాలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో నీ ఒక ఈ గడ్డ మీద ప్రేమతో చెప్తున్నా, అభిమానంతో చెప్తున్నా. ఏ తప్పు చేయలేదు, ఏనాడు ఆడిపోలేదు, ఏనాడు నిస్వార్థంగా ప్రతి ఒక్క సమస్య గురించి పోరాటం చేశాను. అటువంటి కుటుంబం మాది, అటువంటి రక్తం మాది. మమ్మల్ని మాట్లాడేది ఈ రోజు తెలంగాణ త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో నువ్వు నీ కుటుంబం ఈరోజు ఊరేగుతుంది, వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంది తప్పితే నిజంగా ఎవరు వాళ్ళతో తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఊళ్ళో తీసుకుపోయి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటా అదిగో ఇదిగో అని మాటలు చెప్తున్నాం. సోదరులారా, మీరెవరు కూడా అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తలెత్తుకునేలాగా మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 2 ఎంపీలతో తెలంగాణ రాలేదు. మేము 12 మంది ఎంపీలను వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కాబట్టి రాబోయే రోజులు మారి అధికారాన్ని శాశ్వతం కాదు. నిన్న చూసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఇంకొక 20 రోజులు మీరు కష్టపడండి. కార్యకర్తలందరూ ఐకమత్యంతో ముందుకు రండి, నిస్వార్థంగా పనిచేయండి. మీకోసం మేము ఆలోచించి పనిచేస్తున్నాం. అదేవిధంగా సోదరులాగా ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా చెప్తున్నాం, ఈ ఎంపీగా పనిచేస్తున్నాం. 8 మండలాల్లో మీ అందరికీ కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మాటిస్తున్నాను. ఇన్ఛార్జ్ పెట్టడం అంటే ఇప్పుడు కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇన్ఛార్జ్ చదువుకోకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి ఈ నియోజకవర్గానికి మీరందరూ కోరుకున్న వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలిపించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అప్పటి వరకు నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాను. మీకు నా మునుగోడు నియోజకవర్గం ఏ విధంగా చూసుకుంటారో తిరుమతిని మోసం చేసిపోయాడు, డబ్బుల కోసం అమ్ముడుపోయాడు. కేసీఆర్ మా కుటుంబంలోని వ్యక్తిని మమ్మల్ని నిలదీసిండు. ఆ పాపలు కూడా కేసీఆర్ జరుగుతుంది. ఇతనంటే పోయిన కూడా పోయింది మంచి పని అయింది అని చెప్పి ఈరోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు లక్ష్మణస్వామి మొక్కున్నా, నిజంగా మొక్కుకున్నా. ఈ ఆలేరు ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ముఖ్యమైన గౌరవ వెళ్ళిపోయింది. మీ చుట్టూ అభివృద్ధి చేస్తాం. సోదరు వెంకటరెడ్డి గారు వస్తున్నారు మీకోసం. నల్లగొండ పార్లమెంట్ మీరు చేస్తామంటే వద్దు. ఇక్కడ ప్రజలు అభివృద్ధి లేక ఈ ప్రాంతం అక్కడ మిర్యాలగూడ, నాగాంసార్, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ చాలా డెవలప్ అయింది. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధికి ఎక్కువ చేయలేకపోయినా తెలంగాణ ఉద్యమంలో ఒకవేళ నువ్వు ఎంపీగా వస్తే ఈ ప్రాంత ప్రజలు నీకు కళ్ళకు అడ్డుకొని నెత్తి మీద ఎత్తుకుంటూ ఊరేగిస్తారు. కేసీఆర్ కాదు వాళ్ళ చేతుల్లో వచ్చినా నిన్ను గెలిపిస్తాను అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సోదరులారా, మీ మీద నమ్మకంతో నాకు 2009లో 39,000 మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం మా 7 నియోజకవర్గాల్లో ఎంపీగా హైయెస్ట్ మెజార్టీ ఇచ్చింది రాలేదు. అందుకనే చెప్తున్నా, దేవుడు సాక్షిగా దేవుడు సన్నిధిలో చెప్తున్నా, మీ మీద నాకు నమ్మకం ఉంది.
ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఒక మానవత్వంతో మంచితనంతో ఆలోచిస్తారు కాబట్టి మీరందరూ కష్టపడి అత్యధిక మెజార్టీతో సోదరుడు వెంకటరెడ్డి గారిని గెలిపేయాలని చెప్పి మీ అందరికీ ఒకసారి చేయడం జరుగుతున్నాం. కేసీఆర్ గురించి నేను తప్ప మాట్లాడతాం, సోదరుడు వెంకటరెడ్డి గారు మాట్లాడతాం. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీకు చెప్పిన వచ్చినాయి. ఇక తర్వాత ఎక్కువ రోజులు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం లక్ష్మీనరసింహస్వామి నమ్ముకున్నాం, మనకు మంచి రోజులు వస్తాయి. సోదరుడు వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత మేమిద్దరం సోదరులం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు మన చెల్లెన్న తపాస్పల్లి రిజర్వాయర్ గురించి చెప్పింది. 5 కిలోమీటర్లు ఉంటుంది, కాలువలో ఉంటుంది. కాళేశ్వరంలో 50,000 కోట్లు పెట్టి ఖర్చు పెడితే రోజు హరీష్ రావు కేసీఆర్ పోయేస్తాడు. కానీ మా ఆలూరు ప్రజల గోరు వినబడతలేదా? మా రాజపేట మండలం 5 కిలోమీటర్ల నీళ్లు 3 నెలలు పోవచ్చు కాలువ. సొరంగాలు నవ్వుతున్న 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రాంత ప్రజలు ఏం మోసం చేసినా, ఏం అన్యాయం చేసినా, ఏం పాపం చేసినా అని చెప్పేసి దమ్ము ధైర్యం ఉన్న ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ పోయిండ్రు? ఎంతసేపు జీ హుజూర్ చేతులు కట్టుకొని కూర్చోవాలి. కేసీఆర్ని ప్రశ్నించే దమ్ము వినకుండా కేసీఆర్తో పోరాటం చేసి ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడే ధైర్యం ఉందా ఈ ఎమ్మెల్యే ఎంపీకి? అటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు. మీ బాధలు పోతాయి. మీ తరఫున ఇటు పార్లమెంట్లో తను అసెంబ్లీలో నేను మీ అందరి తరఫున పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మీకు ఇప్పుడు ముఖ్యమైన గారు పోయింది కాబట్టి మరొకసారి గట్టిగానే మన ఐకమత్యం ముఖ్యమైనటువంటి 100 మంది గారు 1000 మంది పోయినా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.